తెలంగాణ యాదవ మహాసభ ఖమ్మం జిల్లా కమిటీ వారి ఆదేశాల ప్రకారము శ్రీనాపాలెం మండల అధ్యక్షులుగా నా మీద నమ్మకంతో ఈరోజు నన్ను మండల అధ్యక్షులుగా నియమించినటువంటి జిల్లా కమిటీ సభ్యులకు, అదేవిధంగా నాకు సహకరించినటువంటి శ్రీనాపాలెం మండల యాదవ సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను ఖచ్చితంగా తెలంగాణ యాదవ మహాసభ ఖమ్మం జిల్లాలో తిరునాపాలెం మండలంలో యాదవుల మహాసభ జరిగింది. ఆ కార్యక్రమం సందర్భంగా మనం యాదవ సంఘాన్ని ఈరోజు తిరునాపాలెం మండలంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏంటంటే రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంటు మెయిన్గా బీసీలకి 42% రిజర్వేషన్ అడ్డం పెట్టుకొని గెలిచిన 100 రోజుల్లో బీసీలకు రిజర్వేషన్ మేము చేస్తామని మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టి ఆ బీసీల ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత 100 రోజులైంది. ఇప్పుడు 16 నెలలు కావస్తుంది. ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ మనకి బీసీలకి 42% రిజర్వేషన్ చేయలేదు. దయచేసి బీసీలు అందరి తరఫున మేము బీసీలో ముఖ్యంగా మేజర్ కులమైనటువంటి యాదవుల తరఫున మేము కోరుకుంటున్నాం. ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రకటించినట్టు యాదవులకి 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్లకి వెళ్ళవలసిందిగా మేము బీసీలను కోరుకుంటున్నాం. దయచేసి ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాం. ఒకవేళ చేయని పక్షంలో కనుక గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కనుక వెళ్తే మేము బీసీలను తిరగబడి ఆందోళన సామరస్యంగా చేసి మేము సాధించుకునేటట్టు మేము తయారవుతామని ఉద్యమిస్తామని చెప్పని మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.